భారీ వర్షాలతో జరిగిన నష్టంపై విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి సమీక్ష నిర్వహించారు. వీటీపీఎస్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో 2500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. నీటిని తోడే పనులు నిర్విరామంగా సాగుతున్నాయని చెప్పారు. పోలవరం సైట్ నుంచి హై కెపాసిటీతో నీరు తోడే పంపులు తెప్పిస్తున్నట్లు అధికారులు వివరించారు. బొగ్గు తడిసిపోవడంతో విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణకు మరో 48 గంటల నుంచి 72 గంటల సమయం పడుతుందన్నారు. విజయవాడ పరిసరాల్లో విద్యుత్ అంతరాయంపై ఫిర్యాదులు వచ్చాయన్న మంత్రి రికార్డు స్థాయి వర్షంతో సబ్స్టేషన్లు కూడా నీట మునిగాయని గుర్తు చేశారు. సమస్యలన్నీ పరిష్కరిస్తూ విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు మంత్రికి అధికారులు నివేదించారు. భారీ వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిపివేశామని, లేదంటే ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు.